Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp lo order cheyandi, gift pattandi. తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికల ఫలితాలు సంచలనంగా మారాయి. విజయ్ పార్టీ పోస్టల్ బ్యాలెట్ లో దూసుకుపోతోంది. నంబర్ 1 ప్లేస్ లో టీవీకే పార్టీ ముందంజలో ఉంది. 62 స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యతలో కొనసాగుతుండగా డిఎంకే 46 స్థానాలలో సెకండ్ ప్లేస్ లో ఉంది. అన్నా డిఎంకే పార్టీ 38 స్థానాలతో మూడో స్థానంలో కొనసాగుతుంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి విజయ్ పార్టీ ఒక్కో స్థానం పెంచుకుంటూ డిఎంకే అన్నా డిఎంకే పార్టీలను వెనక్కి నెట్టి విజిల్ బోర్డు పడుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ఇటు తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ ఫలితాలను అయితే ఉత్కంఠను రేపుతున్నాయని చెప్పొచ్చు. విజయ్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఏంటి విజయ్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? చెప్పండి. ఎస్ దీపిక, తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు సంచలనంగా ఈ ఫలితాలు కౌంటింగ్ ప్రక్రియ మారిందనే చెప్పాలి. సో సర్వే సంస్థలు కానీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా డిఎంకే పార్టీ నంబర్ 1 ప్లేస్లోకి వస్తుంది. డిఎంకే పార్టీ తిరిగి మళ్ళీ స్పష్టమైనటువంటి ఆధిక్యతతో అధికారంలోకి వస్తుందని చెప్పి అన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఒకే ఒక యాక్సిస్ మై ఇండియా అనేటువంటి సంస్థ మాత్రమే విజయ్ నంబర్ 1 ప్లేస్లో ఉంటాడు, విజయ్ గెలవబోతున్నాడు అనేటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది. సరిగ్గా ఇప్పుడు విజయ్ పార్టీ నంబర్ 1 ప్లేస్లో కొనసాగుతుంది. 8 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియలో ఏదైతే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లన్నీ కూడా ఇప్పుడు విజయ్కి అత్యధికంగా అన్ని స్థానాలను కట్టబెట్టేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అటు డిఎంకే పార్టీ 2వ స్థానంలో ఉంది, 3వ స్థానంలోకి అన్నా డిఎంకే పార్టీ వెళ్ళింది. విజయ్ పార్టీకి సంబంధించి టీవీకే ఇప్పటి వరకు కూడా లేటెస్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా 62 స్థానాలు, ఆ తర్వాత 66 స్థానాలు, ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే మనకు వచ్చినటువంటి లేటెస్ట్ రిపోర్ట్స్ చూస్తే 71 స్థానాల్లో విజయ్ పార్టీ దూసుకుపోతుంది. 48 స్థానాల్లో డిఎంకే పార్టీ సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక 38 స్థానాలకు అన్నా డిఎంకే పార్టీకి సంబంధించిన కూటమి 3వ ప్లేస్లో కొనసాగుతుందని చెప్పాలి. ఓవరాల్గా చూసినట్లయితే ఈ ట్రెండ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విజయ్ ఇప్పుడు అత్యధిక స్థానాలను గెలవబోతున్నారు. జనరల్గా అన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా విజయ్కి కేవలం ఒక 15 నుంచి 20 స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఎగ్జాక్ట్ పోల్స్లో చూస్తే మాత్రం, ఎగ్జాక్ట్ రిజల్ట్స్లో చూస్తే మాత్రం విజయ్ ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్నారు. విజయ్ ఒక్కొక్క స్థానాన్ని పెంచుకుపోతున్నారు. మొత్తం విజయ్ అటు వెస్ట్ తమిళనాడు కావచ్చు, ఈస్ట్ తమిళనాడు కావచ్చు, సెంట్రల్ తమిళనాడు కావచ్చు, సౌత్ తమిళనాడు కావచ్చు, ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో కూడా విజయ్ స్పష్టమైనటువంటి ఆధిక్యతలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా చెన్నై నగరంతో పాటు తాను పోటీ చేసినటువంటి పెరంబూరు కావచ్చు, అలాగే విజయ్ మరొక స్థానంలో పోటీ చేశారు. తిరుచిరాపల్లికి సంబంధించినటువంటి ఈస్ట్ స్థానం నుంచి విజయ్ పోటీ చేశాడు. ఈ 2 స్థానాల్లో కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యత కనబరుస్తున్నారు. అలాగే తిరుచిరాపల్లి, చెన్నై నగరం, కోయంబత్తూరు, మదురై ఈ నగరాలకు సంబంధించినటువంటి అన్ని స్థానాల్లో కూడా మెజారిటీ స్థానాల్లో విజయ్ తన స్పష్టమైనటువంటి ఆధిక్యతను కొనసాగిస్తున్నారని చెప్పాలి. మొదటి నుంచి కూడా తమిళనాడు రాజకీయాల్లో అందరూ కూడా ఏం చెప్పారంటే, ఈసారి 85 పోలింగ్ శాతం నమోదైందంటే దాదాపు 7% పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి కారణం విజయ్ రాజకీయాల్లోకి రావడం, విజయ్ ఇప్పుడు ఎన్నికల బరిలో ఉండడం, విజయ్కి సంబంధించినటువంటి ఏదైతే టీవీకే పార్టీకి పెద్ద ఎత్తున ప్రజలు ఓట్లేశారు, ఓటర్లందరూ కూడా విజయ్ వైపు ప్రధానంగా మొగ్గు చూపారనేది అందరూ కూడా అనుకున్నారు. కానీ ఈ స్థాయిలో నెంబర్ 1 ప్లేస్లోకి విజయ్ రావడానికి ఇంత స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు ఓట్లు వేశారనేది ఎక్కడ ఏ సర్వే సంస్థ కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఊహించలేకపోయారు. మొదటి నుంచి కూడా మనం సుమన్ టీవీ నుంచి అక్కడ అదే పదే చెప్తూ వస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా స్పష్టమైనటువంటి మార్క్ విజయ్ చూపించబోతున్నాడు అని ఎన్నికలు జరిగిన రోజు నుంచి కూడా మనం వరుసగా కథనాలని ప్రసారం చేస్తూనే వచ్చాం. అనేక వీడియోస్ని కూడా మనం అప్లోడ్ చేస్తూనే వచ్చాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ పల్స్ని మనం తెలుసుకున్నాము. పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా ఓట్లు వేశారు. పోలింగ్కి వచ్చినటువంటి వారందరూ కూడా ఎక్కడా కూడా సర్వే సంస్థలన్నీ కూడా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఫలితాలు వేరు. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత, ఎన్నికల్లో ఓట్లు వేసిన తర్వాత అక్కడి నుంచి ప్రజల ఫీడ్బ్యాక్ అయితే మాత్రం చాలా స్పష్టంగా విజయ్కి ఓట్లు వేశారు. విజయ్ వైపు ఈసారి మహిళలు, యువత, విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు పెద్ద ఎత్తున విజయ్కి ఓట్లేశారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటును విజయ్కే ఈసారి వేశారనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు వేసిన వారందరూ కూడా ఉద్యోగస్తులు ఉంటారు, అందరూ కూడా చదువుకున్న వారు ఉంటారు, ముఖ్యంగా ఎన్నికల విధులు నిర్వహించడం కోసం వెళ్ళినటువంటి వారే ఉంటారు. అంటే మనం ఏ ఎన్నికలను కూడా దీపిక చూసినట్లయితే
ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ముఖ్యంగా ఉద్యోగస్తులు ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం కానీ, లేదంటే ఆ పార్టీని గద్దెదించాలనడం కానీ, లేదంటే వేరొక పార్టీకి పట్టం కట్టడం అనేది కానీ ప్రధానంగా ఉద్యోగస్తుల నిర్ణయం మేరకే ఉంటుంది అనేది ఇప్పటి వరకు కూడా దేశంలో కానీ అనేక రాష్ట్రాల్లో కూడా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఈసారి డిఎంకే మీద స్పష్టమైనటువంటి వ్యతిరేకత అక్కడ ప్రజల్లో ఏర్పడింది. అదే ఉద్యోగస్తుల్లో కూడా కనిపించింది. ముఖ్యంగా వయోవృద్ధులు కూడా ఈసారి పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు వేసుకున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఈసారి అన్ని వర్గాలు కూడా విజయ్కు భారీ ఎత్తున ఓట్లు వేశారు. ఇప్పుడు అదే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని ప్రాంతాల్లో కూడా విజయ్ దూసుకుపోతున్నాడు. విజయ్ ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్లో కొనసాగుతున్నాడు. నెంబర్ 1లో ఉంటుంది అనుకున్నటువంటి డిఎంకే అనూహ్యంగా సెకండ్ ప్లేస్కి పరిమితం అయిపోయింది. యాజ్ ఇట్ ఈస్గా 3వ ప్లేస్లో అన్నా డిఎంకే కొనసాగుతుంది. సో ఇప్పుడు చూసినట్లయితే తమిళనాడు రాజకీయాల్లో విజయ్ తన మార్కును చూపించబోతున్నాడు. అది ఏ స్థాయిలో ఉంటుంది, ఇలాంటి ట్రెండే చివరి వరకు కూడా కొనసాగుతుందని టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, విజయ్ ఫ్యాన్స్ చెప్తున్నటువంటి మాటగా చెప్పాలి. దీపిక, విజయ్ మీరేమంటారు? ఈ పోస్టల్ బ్యాలెట్లు ట్రెండ్ చివరి వరకు కొనసాగుతుందంటారా? ఎస్, ఎక్కడైనా కూడా పోస్టల్ బ్యాలెట్స్ అనేవి కూడా చూసినట్లయితే ప్రధానంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ వచ్చాయంటే మాత్రం అది ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి గద్దెకి దించాలి, గద్దె నుంచి దించాలి, ప్రభుత్వాన్ని పడతీయాలి అనేటువంటి నిర్ణయం ప్రజల్లో ఉంది. అలాంటి మార్పు అనేది ప్రజల్లో వచ్చింది కాబట్టే సో అలాంటి రిజల్ట్ ఇప్పుడు కనిపిస్తుంది అనేది మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ముఖ్యంగా అక్కడ ఎన్నికల విధులు నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించేటువంటి వారందరూ కూడా ఉద్యోగస్తులు ఉంటారు, ఉపాధ్యాయులు ఉంటారు. ఉపాధ్యాయులు టీచర్స్లో ఒకసారి వ్యతిరేకత అనేది వస్తే మాత్రం చాలామందిని వీళ్ళు ప్రభావితం చేస్తారు. ఎవరైతే అక్కడ చదువుకునేటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఆ కుటుంబాలు, ఆయా తల్లిదండ్రులు ఎవరైతే ఓట్లు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా వీళ్ళు ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఎవరైతే స్కూల్స్కి తీసుకెళ్లేటువంటి ఆ పేరెంట్స్ ఉంటారో ఆ పేరెంట్స్తో డిస్కస్ చేసేటప్పుడు కానీ, వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, వాళ్ళకి చైతన్యం తీసుకొని రావడంలో కానీ, గ్రామాల్లో విలేజెస్లో ప్రధానంగా కీలక పాత్ర పోషించేది ఉపాధ్యాయులు. కాబట్టి ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లు ఓట్లేసిందంతా కూడా 80% అందరూ కూడా ఉపాధ్యాయులే ఉంటారు. ఎన్నికల విధులను నిర్వహించే వారందరూ కూడా ఉపాధ్యాయులే ఉంటారు. కాబట్టి సో ఇప్పుడు ఉపాధ్యాయులు చాలా స్పష్టంగా ఉద్యోగస్తులందరూ కూడా విజయ్ వైపు నిలబడ్డారు. కాబట్టి ఇదే ట్రెండ్ చివరి వరకు కూడా కొనసాగుతుందని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లో ఈ స్థాయిలో 3వ ప్లేస్లో ఉంటుంది, కేవలం 15 నుంచి 20 స్థానాలకు పరిమితం అవుతుంది అనుకున్నటువంటి టీవీకే పార్టీ, విజయ్ పార్టీ ఇవాళ నెంబర్ 1 ప్లేస్లోకి అనూహ్యంగా దూసుకురావడం, అది కూడా 71 స్థానాల్లో తన మార్కును చూపిస్తుందంటే ఇది ఖచ్చితంగా పబ్లిక్ పల్స్ అంతా కూడా విజయ్ వైపే ఉంది. ఓటర్లందరూ కూడా విజయ్కే మొగ్గు చూపారు. సో ఇదే ట్రెండ్ చివరి వరకు కూడా ఈవీఎంస్లో కూడా కనిపిస్తుంది. ప్రధానంగా యువత, మహిళలు, ఒక్కసారి తమిళనాడు ఎన్నికల్లో మహిళలు ఎవరి వైపు ఉంటారో, అలాగే యువత ఎవరి వైపు ఉంటారో వాళ్లే ఇప్పటి వరకు కూడా గెలుస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. గత ఎన్నికల్లో డిఎంకే వైపు మహిళలు ఉన్నారు కాబట్టి డిఎంకే మెజారిటీ స్థానంలో గెలుపొంది అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈసారి మాత్రం మహిళలు ఖచ్చితంగా విజయ్కి ఓట్లు వేశారు. అటు డిఎంకే ఇచ్చినటువంటి ఆ ఎన్నికల తాయిలాలను తీసుకున్నారు, అమౌంట్ని తీసుకున్నారు, అలాగే అన్నా డిఎంకే ఇచ్చినటువంటి ఎన్నికల తాయాలని అలాగే డబ్బును కూడా తీసుకున్నారు. కానీ ఎలాంటి డబ్బులు పంచకుండానే విజయ్ వైపు నిలబడ్డారు. మరొక్కసారి విజయ్ మీద ఉన్నటువంటి క్రేజ్ ఏందనేది ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ కౌంటింగ్ ట్రెండ్స్ని బట్టి మనకి చాలా స్పష్టతగా వస్తుంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ. రైట్, ఇక తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మాత్రం ఉత్కంఠగానే కొనసాగుతుంది. ఇప్పటి వరకు టీవీకి అధినేత విజయ్ ఆధిపత్యంలోకి ఉన్నారు. మరి ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగుతుందా లేదా అనేది ఎన్నికల రిజల్ట్స్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.